అయితే మీరు అన్నట్టే ఇప్పుడు లీగల్గా పోతున్నారు. కోర్టు 3 నెలల గడువు ఇచ్చింది సర్కార్కి. ఇంకోవైపు 2 నెలల ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంటే ఇటు మీ వైపు ఒక పక్క గవర్నమెంట్ పైన ఒత్తిడి పెంచడానికి మీరు వెచ్చించే సమయం ఉండబోతుందా? లేదంటే మీ ప్రచారాలకి టైం కేటాయించబోతున్నారో ఏంది ఇది? మీకు ఒక క్రూషియల్ టైమేనా? డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే ఇది నా ఒక్కరికి సంబంధించిందో ఒక మండలానికో జిల్లాకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య. తెలంగాణలో ఎంతో కష్టపడి 6 నిమిషాలు కష్టపడి మా మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచి మాకు ఓట్లు వేసిరు మా ఊరి ప్రజలు. మా ప్రజలకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వాళ్ళకు ఇబ్బందులు ఏ విధమైనటువంటి పనులు నేనైతే హామీ ఇచ్చినా అవన్నీ నెరవేర్చాలనే క్రమంలో మరి పనులు చేసినాం మేము. ఈ పనులు చేసినటువంటి క్రమంలో మేము కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మీరందరూ కూడా చూస్తున్నారు. అందరి సమస్యను కూడా మేము పరిష్కరించుకుంటూ మా సమస్యలు మేము మా యొక్క ఎలక్షన్ దాన్ని పైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యను ఇక్కడికి ఎలక్షన్ వచ్చిందని వదిలేసి మళ్ళీ రేపు మేము ఎలక్షన్ పోతే ఇక్కడ ఒక్కరి భవిష్యత్తు కాదు, దాదాపు 12,700 మంది సర్పంచుల యొక్క భవిష్యత్తు. అంటే భవిష్యత్తు ఇన్ ద సెన్స్ ఆర్థికంగా కుదేలవుతారు, మానసికంగా దెబ్బతింటారు, కుటుంబంలో ఇబ్బందులు చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కదా. వాటన్నిటినీ ప్రోగ్రెసివ్గా మేము ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. డెఫినెట్గా చేస్తాము. మేము కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా బిల్లులు ఇస్తుందని కూడా ఆశిస్తున్నాం. సో మరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ముట్టళ్ళు, రోడ్డు మీద బైఠాయించుడు, తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర పోవుడు, ఇవన్నీ కూడా చూసినాం. తదుపరి కార్యాచరణ ఏంది? మరి ఏం చేయబోతుంది? మేము నిరాహార దీక్ష చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నామండి. మా రాష్ట్ర కమిటీ మొత్తం కూర్చొని ఒక డేట్ డిక్లేర్ చేసేసి లీగల్గా శాంతియుతంగా పర్మిషన్లు అవన్నీ చూసుకున్న తర్వాత డెఫినెట్గా నిరాహార దీక్ష కూడా చేయాలనేది ఒక ప్లాన్ చేస్తాం. ఇక్కడే హైదరాబాద్ కేంద్రంగా ఉండబోతుందా? హైదరాబాద్ మన రాజధాని నగరంలోనే చేయాలి కదా. అసెంబ్లీ సాక్షిగానా, లేకపోతే మన అమరవీరుల స్తూపం దగ్గరనా, లేకుంటే ఇందిరా పార్క్ దగ్గరనా. ఇప్పుడు జనవరి 2023లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన అనేటువంటి ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టి సర్పంచులు బాధపడొద్దు, సర్పంచులకు మేము ధైర్యంగా ఉంటాము, సర్పంచులను ఆదుకుంటామని చెప్పారు. అక్కడే వేదిక పెట్టుకొని చెప్తాం మమ్మల్ని ఏడాది నుంచి మీరు ఏమి ఆదుకున్నారు, ఏ విధంగా కాపాడారు అని చెప్పి. రాజీవ్ గాంధీ సాక్షిగానా? అంతే కదా, వాళ్ళు చెప్పిన మాటనే కదా. మీ దగ్గర అన్ని ఉంటాయి కదా, టీవీలలో వీడియోలు ఉంటాయి, పేపర్ల అన్ని నోట్స్ ఉంటాయి కదా, అవన్నీ చూపించి అడుగుతాం. ఆయన చెప్పిపోయారు ఏడాది అవుతుంది, మరి ఎవరు కాపాడతారు మమ్మల్ని వచ్చి? సో డెఫినెట్గా మా హెసిటేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కంటిన్యూ చేస్తారు. మా బిల్లులు వచ్చేంత వరకు మాత్రం ఆగదు.